మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తెలుగు నట అపారమైన భక్తి శ్రద్ధలతో కొలిచే దైవం తిరుమల శ్రీవారి ప్రతిరూపంగా భావించే వాడపల్లి వెంకన్న క్షేత్రం గురించి మీకు తెలుసా? నిత్యం భక్తులతో కలకల్లాడే ఈ క్షేత్రంలో ఆ వెంకన్న వెనుక దాగి ఉన్న ఓ విస్మయకరమైన రహస్యం ఉందని చాలా మందికి తెలియదు. ఆ రహస్యం మరేదో కాదు, ఆయన 7 వారాలతో ముడిపడి ఉన్న అద్భుతం. మరి ఈ 7 వారాల రహస్యం ఏమిటి? ఆ వెంకన్న మహత్యం వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన కథ ఏమిటో తెలుసుకుందాం రండి. వాడపల్లి వెంకన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలో కొలువై ఉన్న ఓ కలియుగ దైవం. తిరుమల శ్రీవారితో సమానంగా ఈ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు భక్తులు. ఈ క్షేత్రంలో స్వామివారి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. అదేమిటంటే ఇక్కడ స్వామివారికి సంబంధించిన ప్రతి అంశం 7 వారాలతో ముడిపడి ఉంటుంది. 7 వరుసల మండపం. స్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే కనిపించే మండపం 7 వరుసలతో నిర్మితమై ఉంటుంది. 7 మెట్ల ప్రదక్షిణ. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 7 మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కి దిగి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 7 నిత్య కైంకర్యాలు. ప్రతిరోజు స్వామివారికి 7 రకాల నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. సుప్రభాతం నుండి రాత్రి పవలింప సేవ వరకు కూడా ప్రతి సేవకు ఒక నిర్దిష్టమైన సమయం, ప్రాముఖ్యత ఉంటాయి. 7 ఆవరణల ఆలయం. ఆలయ నిర్మాణం 7 ఆవరణలతో విస్తరించి ఉంటుంది. ప్రతి ఆవరణకు ఓ ప్రత్యేకత, ఓ పురాణ గాథ ఉంటాయి. అలాగే 7 కొండల ప్రతీక. వాడపల్లి వెంకన్న క్షేత్రాన్ని తిరుమల 7 కొండలకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ 7 వారాల రహస్యం కేవలం సంఖ్యల గారడీ కాదు. ప్రతి సంఖ్య వెనుక ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది, ఒక పురాతన గాథ దాగి ఉన్నాయి. భక్తులు ఈ 7 వారాల విశిష్టతను అర్థం చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. 7 వారాల వెంకన్నగా దర్శించుకుంటే, ఈ వెంకన్న దర్శించుకుంటే 7 జన్మల పాపాలు నశించిపోతూ ఉంటాయని ఇక్కడ గురువులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న ఆ స్వామివారికి నిత్యం అనేక పూజలు చేస్తున్న పురోహితులు మనతో ఉన్నారు. ఈ 7 వారాల వెంకన్న స్వామివారిని 7 ప్రదక్షిణల యొక్క రహస్యం ఏమిటనేది మనం అడిగి తెలుసుకుందాం రండి. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రంలో ఎర్రచందన స్వరూపులు వెలిసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలియడం జరిగింది. పూర్వం సనక సనందన మహర్షులందరూ కూడా తపమాచరించి శ్రీవారిని వేడుకోవడం జరుగుతుంది. కలియుగంలో ఈ యొక్క ధర్మం అంతరించిపోతున్నప్పుడు, అలాగే అచ్చాస్వరూపంగా తిరుమల క్షేత్రంలోను మరియు నౌకాపురం అనబడే ఈ యొక్క లక్ష్మీ క్రీడాస్థానమైనటువంటి వాడపల్లి దివ్యక్షేత్రంలోను చందన స్వరూపంగా, అజ్జా స్వరూపంగా వెలిసారని చెప్పి శ్రీవారు విన్నవించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. తదుపరి ఈ యొక్క సనక సనందన మహర్షులందరూ కూడా ఈ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరిస్తూ ఉండగా కొద్ది సంవత్సరాల తర్వాత స్వామి సాక్షాత్కరించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ విగ్రహ రూపంలో, ఎర్రచందన రూపంలో స్వామి అక్కడ సాక్షాత్కరించడం జరుగుతుంది. అక్కడ వారందరూ కూడా తపమాచరిస్తూ ఆ యొక్క తప ఫలితాన్ని శ్రీవారికి ధారపోస్తూ అర్చనాది కైంకర్యాలను నిర్వర్తించుకుంటూ ఉండగా ఒకనొక సమయంలో, పుణ్య సమయంలో శ్రీవారి ఆజ్ఞ మేరకు ఆ యొక్క చందన వృక్ష పేటికలో స్వామి విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని కూడా గోదావరిలో వదిలేయడం జరుగుతుంది. అది కాలక్రమేణా నదీ గర్భాల్లో ఇక్కడ 1300 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఈ యొక్క వాడపల్లి క్షేత్రం చేరుకున్న పిదప ఇక్కడ నదీ గర్భంలో ఉండడం జరుగుతుంది. ఒకరోజు వృద్ధ బ్రాహ్మణుని కల్లో కనిపించి స్వామివారు ఇలా వాడపల్లి క్షేత్రాన్ని నేను వెలయడం జరుగుతున్నది. ధర్మాన్ని ఉద్ధరించే నిమిత్తంగా అత్యాస్వరూపంగా వెలుస్తూ ఉన్నానని చెప్పి స్వామి సంకేతం ఇవ్వడం జరుగుతుంది. మరునాడు గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఆ యొక్క ఇసుక తిన్నెలను అంతా కూడా వెతకడం జరుగుతుంది. కానీ ఆ రోజు ఎక్కడ కూడా లభించదు. అలా శ్రీవారిని ప్రార్థిస్తే అదే రోజు అపరాహ్న సమయంలో గరుడ పక్షి వాళ్తుంది. అక్కడ తవ్వి చూడమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ మరునాడు ఈ శుచిర్భూతులే ఈ యొక్క గౌతమి నది స్థానమచరించి ఆ యొక్క నదీ గర్భాన్ని చేరుకున్న తర్వాత గరుడ పక్షి వాలిన చోట తవ్వితే చెట్టు త్వరలో ఒక చందన వృక్ష పేటిక లభిస్తుంది. దాన్ని యోగ్యమైన శిల్పకారుల చేత
తెరిపించిన తర్వాత నారద మహర్షులు అందరూ కూడా మహర్షులు రావడం జరుగుతుంది. గతంలో వైకుంఠంలో ఏదైతే సనక సనందాలతో స్వామివారికి జరిగిన చర్చా కార్యక్రమాన్ని కూడా వివరణ చేసి ఈ యొక్క కలియుగాన్ని ఉద్ధరించే నిమిత్తంగా అత్యాస్వరూపంగా వ్యయం అంటే పాపములు, కట అంటే నాశనం చేసేవాడుగా, వెంకటేశ్వరుడుగా ఈ యొక్క దివ్య క్షేత్రంలో అవతరించడం జరుగుతుందని చెప్పి నారద మహర్షి ఇక్కడ సప్త ప్రకారములతో ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. కాలక్రమేణా అనేక సంవత్సరములుగా ఇక్కడ అర్చనాది కైంకర్యాలు నిర్వర్తించుకుంటూ ఈ యొక్క నదీ కోతకు గురి కావడం వల్ల సుమారు ఒక 500-600 సంవత్సరాల క్రితము నదీ పాతానికి చేరుకున్న పిదప వెనుపోతు గజేంద్రుని యొక్క అగ్నికుల క్షత్రియుడు వ్యాపార నిమిత్తమై స్వామివారి దర్శనార్థమై ఇక్కడికి వచ్చిన సమయంలో అతని నౌకలన్నీ కూడా ఒక భయంకరమైన తుఫాన్లో చిక్కుకోవడం జరుగుతుంది. శ్రీవారిని వేడుకుని నా యొక్క వ్యాపారం కనుక తిరిగి ఒడ్డుని చేరితే ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మిస్తానని చెప్పి స్వామివారికి మొక్కుకోవడం జరుగుతుంది. శ్రీవారి యొక్క వ్యాజమైన కరుణాకటాక్షమతో ఆయన యొక్క వ్యాపారం ద్వినీకృతంగా లాభాన్ని పొందడం జరుగుతుంది. తదుపరి ఆయన అనుకున్న విధంగానే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ఈ ప్రదేశంలో ఆయన ఆలయాన్ని నిర్మించిన కాలక్రమేణా 7 వారములు 7 జన్మల పుణ్యఫలంగా ఒక నానుడి ప్రబలంగా స్వామివారి భక్తుల్లో నాటుకుని కలియుగంలో 7 శనివారములు కానీ లేదా 7 రోజులు కంటిన్యూగా స్వామివారిని దర్శనం చేసుకుంటూ అలాగే 7 ప్రదక్షిణలు ఆచరించి ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుపెట్టి 7 ప్రదక్షిణలు ఆచరించి స్వామివారిని దర్శనం చేసుకుంటూ అలాగే 7 వారములు అయిన పిదప శ్రీవారి యొక్క అర్చనాది కైంకర్యము అష్టోత్తర నామార్చన లేకపోతే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటే వారి యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా ఈడేరుతూ ఉన్నాయి. ఈ రోజు 50 నుంచి 60 వేల మంది భక్తజనం ప్రతి శనివారం కూడా స్వామివారి దర్శనార్థమై వస్తూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు కూడా సుమారు 10,000 మంది స్వామివారి దర్శనార్థమై వస్తూ వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.